పట్టణంలోని మున్సిపల్ ఉర్దూ పాఠశాలలో విద్యార్థులకు స్టీల్ బాక్సులు పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ వ్యవస్థాపకుడు కాకరపర్తి సుబ్రహ్మణ్యం పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ వ్యవస్థాపకుడు కాకరపర్తి సుబ్రహ్మణ్యం జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక పాత సత్యనారాయణ టాకీస్ రోడ్లోని మున్షీ మస్తాన్ ఉర్దూ స్కూల్లో విద్యార్థులకు స్టీల్ బాక్సులు పంపిణీ చేశారు. పలువురు సభ్యులు పాల్గొని కాకరపర్తి సుబ్రహ్మణ్యంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు సాతులూరి రాంప్రసాద్ మాట్లాడుతూ తన పుట్టినరోజున ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాకరపర్తి సుబ్రహ్మణ్యంను అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నేరెళ్ల కృష్ణమోహన్ రావు, డాక్టర్ కొత్తపల్లి రాజకుమార్, జవ్వాజీ శ్రీనివాసరావు, పాదర్తి వెంకటేశ్వరరావు, కొణిజేటి రమేష్ కృష్ణ, స్కూల్ ఉపాధ్యాయుని షేక్ రాబియా, తుల్లెమెల్లి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో ఈరోజు జూన్ 27 నా పుట్టినరోజు సందర్భంగా లయన్స్ కాకరపర్తి సుబ్రహ్మణ్యం నేను నా పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు తెనాలి పాత సత్యనారాయణ టాకీస్ రోడ్లో ఉన్నటువంటి మున్షీ మస్తాన్ ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్లోని విద్యార్థులందరికీ స్టీల్ టిఫిన్ బాక్సులు, అలాగే పలకలు, బ్రెడ్స్ అవి పంపిణీ చేయడం జరిగింది. ఇవాళ చదువు అనేది ఎంత విలువైందంటే చిన్నతనంలోనే చదువుకోవాలనే కోరిక ఉండి చదువుకునే అవకాశం లేక బాల కార్మికులుగా మారి బతుకుబాట కొనసాగిస్తూ బాల్యాన్ని కోల్పోతున్న ఎంతోమంది బాలలు బడులకు దూరంగా ఉంటున్నారు. అందువల్ల తల్లిదండ్రులు తమ బిడ్డల గురించి కొంచెం ఆలోచన చేయాలి. ప్రతి పిల్లవాడిని బడికి పంపిస్తే మనకి విద్య నేర్చుకొని విజ్ఞానంతో పాటు చదువు, సంస్కారం నేర్చుకుంటారు. విద్య నేర్చుకోవడానికి కులం, మతం, అలాగే డబ్బు, హోదా, పేదరికం అలాంటివి ఏమి ఉండవు. అందువల్ల చదువు వల్ల సంస్కారం, బుద్ధి, ముఖ్యంగా తెలివితేటలు పెరుగుతాయి. మా లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఫౌండరు అయినటువంటి లయన్ కాకరపర్తి సుబ్రహ్మణ్యం గారు వారి జన్మదిన సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ తరపున ఈ యొక్క పెరుగు మార్కెట్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ ఆ యొక్క స్కూల్లో పిల్లలకు అవసరమైనటువంటి మరి టిఫిన్ బాక్సెస్ వారు ఉచితంగా పిల్లలందరికీ కూడా పంచిపెడుతూ వచ్చినారు. చూసినట్లయితే విద్య లేని వారు వింత పశువు అని చెప్పబడుతూ ఉన్నది. మరి చదువు సంస్కారాన్ని నేర్పుతుంది. ఉన్నత స్థితి రావడానికి చదువు అనేది చాలా అవసరం. కేరళ ప్రథమ స్థానంలో ఉంది అక్షరాభ్యస్తలో. అదేవిధంగా గతంతో పోలిస్తే మన రాష్ట్రం కూడా చాలా అక్షరాస్యతలో ముందంజలోకి వస్తూ ఉన్నది. ఇంకా కూడా అనేక మంది డ్రాపర్స్ ఉంటా ఉన్నాడు. ఇంకా చిన్నపిల్లలను ఈ యొక్క మరి పనులకు పంపించడం వల్ల వాళ్ళు వచ్చేటువంటి ఆ యొక్క దాంతో తృప్తి పడుతూ ఉన్నారు. అయితే వారికి మంచి భవిష్యత్తు ఉండదు. కాబట్టి ఇది గమనించి మీ బిడ్డలు ఉన్నత స్థితికి రావాలన్నా, వారు ఒక భారత పౌరులుగా తీర్చిదిద్దబడాలన్నా, నేటి బాలలే రేపటి పౌరులని చెప్పినట్టు వారు ఉన్నతమైన స్థితికి వచ్చి మన యొక్క సమాజానికి ఒక ఉన్నత స్థితి తీసుకురావడానికి వారు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మన దేశానికి కూడా మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలంటే చదువు అనేది చాలా అవసరం. అది చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలను ప్రోత్సహించి, మరి ముఖ్యంగా ఈ యొక్క స్లమ్ ఏరియాస్లో ఉన్నటువంటి పిల్లలు డ్రాపర్స్గా ఎక్కువ మంది అవుతూ ఉన్నారు. కాబట్టి వారు గమనించి వారి బిడ్డలను మరి ఆ యొక్క మంచి చదువు సక్రమంగా చదివించుకున్నట్టయితే ఉన్నత స్థితిలో వారి భవిష్యత్తు కూడా ఉంటుందని